ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపను బట్టి ఈ మాసము యొక్క 3వ ఆదివారం ఆయన సన్నిధాన వరదులమై ఆయన దివ్యమైన వాక్యాన్ని స్తుతించి ఆరాధించి కీర్తించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రప్రథమంగా వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు వర్తమాన శీర్షికలో నుండి ది టార్గెట్ అనే వర్తమాన శీర్షికలో నుండి ఆ వర్తమాన శీర్షిక స్రవంతిలో నుండి 2వ వర్తమానాన్ని నేను మాట్లాడబోతున్నాను. ఉజ్జీవానికి అవరోధాలు. భారతదేశం యొక్క సువార్త చరిత్రను మనం గమనిస్తే ఈ దేశానికి క్రీస్తు శకము 52వ శతాబ్దంలో సువార్త అందినప్పటికీ భారతదేశంలో నుండి ఎన్ని దేశాలకు సువార్తికులు వెళ్ళారన్నది ఆలోచించదగినటువంటి విషయం. మన తరువాత సువార్తను అందుకున్నటువంటి దేశాలు, ఉనికిలోనికి వచ్చినటువంటి దేశాలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 17వ శతాబ్దంలో 14వ శతాబ్దంలో ఉనికిలోనికి వచ్చినటువంటి ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలు కొన్ని వందల వేల మిషనరీలను ప్రపంచవ్యాప్తంగా పంపించి సువార్తీకరణకు ప్రోత్సాహాన్ని. మరి ఈరోజు అలాంటి ఉజ్జీవమే గనక భారతదేశంలో క్రీస్తు శకము 52వ సంవత్సరంలో జరిగి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేది. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి అవరోధాలు ఈ క్రైస్తవ లోకములో, క్రైస్తవ కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో మనకు చాలా తరచుగా తారసపడుతున్నటువంటి వేళ ఆ అవరోధాలను గెలిచి నిలిచి సువార్తను ఎలా ప్రకటించాలి, దేవుని సాక్షులుగా ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి అన్నది ది టార్గెట్ సిరీస్లో ఉన్నటువంటి 2వ వర్తమానం. మరి ఆ వర్తమానాన్ని మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆఫ్టర్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ట్రిప్ సేఫ్లీ విజిటింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బీపీ తిమోతి అన్న మరి మన మధ్యలో ఆరాధనలో ఉండడం చాలా సంతోషం. వి వెల్కమ్ యూ బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరి ఈరోజు ఆరాధనకు మనతో పాటు చాలా కాలం తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరిని, మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్నటువంటి వారిని సంఘపక్షంగా, కాపర్ల పక్షంగా, కౌన్సిల్ పక్షంగా ఆహ్వానాన్ని తెలుపుతూ మాటలను చాలా జాగ్రత్తగా గమనిస్తాం. సరే, ఆఫ్టర్ ఎవ్రీ మ్యాచ్ క్రికెట్ టీమ్ విల్ సిట్ టు రివ్యూ ద మ్యాచ్, వెదర్ యు లూజ్ ఇట్, వెదర్ యు విన్ ఇట్. మేనేజ్మెంట్, ప్లేయర్స్. బాబు ఎందుకు ఇట్లా డిస్కనెక్ట్ అవుతుంది? విచిత్రం ఏంటంటే నేను మాట్లాడేటప్పుడే అన్నీ అవుతాయి అవి. ఒక్క వర్తమానమేరా బాబు నెలకు, నాకు డిస్టర్బ్ చేయకండి. సరే, టీమ్ అండ్ ప్లేయర్స్ దే సిట్ అండ్ రివ్యూ ద గేమ్. గెలిస్తే ఎందుకు గెలిచాము, ఓడితే ఎందుకు ఓడాం. ప్రతి ఆట తర్వాత ఆటగాళ్ళు, ప్లేయర్స్, ఈ మానిటర్స్లో కొంచెం వాల్యూమ్ నాకు అది హ్యాలో సౌండ్ వస్తుంది, అది తీసేయి. ప్రతి ఆట తర్వాత ఇది నిత్యకృత్యం. ఎందుకు అలా జరుగుతుంది అంటే వారి యొక్క బలాలను, వారి యొక్క బలహీనతలను, శత్రువు లేక ప్రత్యర్థి యొక్క బలాన్ని, బలహీనతలను గుర్తిస్తూ ఆటకు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ పెట్టుకొని ఆటలో చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించి ముందు తరాలకు బాసటగా నిలవడానికి అదొక ప్రక్రియ. ప్రియులారా, ట్రాక్ మీదికి రైలు రాకమునుపు, గాలిలోన విమానం ఎగరకముందు, హ్యాంగర్లో ఉన్నప్పుడు, రోడ్డు పైకి బస్సు రాకముందుకు, బస్ డిపోలో ఉన్నప్పుడు, ఇలా ఒక వస్తువు మార్కెట్లోనికి రాకమునుపు ఫిట్నెస్ టెస్ట్ జరుగుతుంది,
క్వాలిటీ టెస్ట్ జరుగుతుంది, బేసిక్ చెక్కింగ్ అనేది జరుగుతుంది. ఇలా జరగకుండా ఏ వస్తువు కూడా మార్కెట్లోనికి రాదు. అలా టెక్స్ట్ కాకుండా ప్రతి బస్సు డిపో నుండి బయటికి వస్తుంటే, మన మధ్యలో ఉన్నారు ఆర్టీసీలో పనిచేసినటువంటి అన్నలు, ప్రతి బస్సుకు దేర్ ఇస్ ఎ సెట్ డిస్క్రిప్షన్. ఆ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే బస్సు బయటకు వస్తుంది నెక్స్ట్ ట్రిప్కు. ట్రైన్ అయినా అంతే, విమానం కూడా హ్యాంగర్లో నుండి రన్వే పైకి రావాలి అంటే ప్రతి డిపార్ట్మెంట్ హ్యాస్ టు గివ్ ఏ సర్టిఫికేట్. ఇట్ ఈస్ ఫిట్ టు ఫ్లై, ఇట్ ఈస్ ఫిట్ టు రన్, ఇట్ ఈస్ ఫిట్ టు డ్రైవ్ అన్నది. ప్రియులారా, మరి ఈరోజు మన జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో ఉజ్జీవం లేకుండా మనం బ్రతుకుతున్నాం. బ్రతుకుతున్నటువంటి పరిస్థితిలో ఉజ్జీవానికి ఏంటి అవరోధాలన్నది ఆలోచన చేస్తున్నామా? ఎందుకు ఆ పరిస్థితి ఉత్పన్నమైంది అన్నది విశ్వాసులుగా మనము గమనిస్తున్నామా? మన జీవితాలలో చాలా సందర్భాలలో వాడుకగా వేడుకగా క్రైస్తవ జీవన ప్రస్థానం సాగుతుంది. దేవుని బిడ్డ, అలాంటి జీవితం ఆశీర్వాదకరం కాదు కదా, ఎవరికి దీవెనకరం కాదు కదా, దేవుని నామానికి కూడా అది మహిమ తీసుకుని రాదు. ఈరోజు క్రైస్తవ జీవితం ఉజ్జీవాగ్ని చేత రగులుతూ ఇతరులను రగిలిస్తూ నీ జీవితం వెలగొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను లోతుగా ఒప్పింపబడినటువంటి సత్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనందరికీ ఉజ్జీవం అవసరం. మన సంఘానికి ఉజ్జీవం అవసరం, మన కుటుంబాలకు ఉజ్జీవం అవసరం, వ్యక్తిగతమైనటువంటి మన జీవితాలలో ఉజ్జీవం అవసరం. ఈనాడు మనము ఆత్మీయంగా పురోగమిస్తున్నామా, తిరోగమిస్తున్నామా? కారు చీకటిలో కాంతి రేఖలుగా ఊవెత్తున ఎగిసిపడే అలలుగా బ్రతకవలసినటువంటి మనం ఎన్నో సందర్భాలలో మిలుకుమంటూ ఉన్నటువంటి జీవన విధానాన్ని కలిగి, విధి విధానాలలో ఆచారయుక్తమైనటువంటి భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తూ మన జీవితము ఎవరికీ ఆశీర్వాదకరంగా లేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వేళ మనకు అవసరమైనది ఉజ్జీవం అన్నది గుర్తించగలుగుతున్నావా? ఈరోజు సంఘాలకు ఉజ్జీవం అవసరం ఉన్నది. గోడలను చూసి, లైట్లను చూసి, బిల్డింగ్ యొక్క ఎత్తును చూసి మురిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ జీవితాలను చూసి మురిచిపోతున్నావా? బ్రతుకులను చూసి నీవు మురుస్తున్నావా? బ్రతుకులు మారనంత వరకు, జీవితాలలో పరివర్తన రానంత వరకు, యేసు యొక్క ప్రతిరూపము మనుషులలో ప్రతిబింబింపనంత వరకు నీ జీవితంలో ఉజ్జీవము లేదన్నది ఒక స్పష్టమైనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డ, ఈరోజు గోడలను చూసి మురవటం కాదు, లైట్ల వెలుగులలో విరుజుమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో కూర్చొని ఆనందించటం కాదు, కానీ సత్యాన్ని గ్రహించటం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తే దాదాపు 40 మంది వ్యక్తుల ప్రస్తావన అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ మాట్లాడుతూ 9 మందిని, మరి స్త్రీలు ఆ గుంపులో ఉంటారండి. అందులో దాదాపుగా 3 సంఘాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఇంట ఉన్న సంఘము అంటే అవి కలిగి ఉన్నటువంటి మౌలిక వసతుల గురించి మాట్లాడటం లేదు ఆయన. ఆ సంఘము అంటే మనుషుల యొక్క గుంపు అన్నది నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆ మనుషుల్లో ఉజ్జీవం కావాలి, ఆ మనుషులలో దేవుని యొక్క రోషం కావాలి, ఆ మనుషులలో దేవుని కొరకు బ్రతకాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పము అవసరమైనది. మనకు ఉజ్జీవము అవసరమై ఉన్నది. దేవుని బిడ్డ, ఈరోజు ఉజ్జీవం లేకుండా దేవుని కొరకు నువ్వేమీ పని చేయలేవు. ఉజ్జీవం లేకుండా దేవుని వాక్యము నీకు అర్థం కాదు. ఉజ్జీవం లేకుండా నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఏమీ చేయలేవన్నది ఒక గొప్ప సత్యం. గమనిస్తున్నావా? మోషేను వ్యతిరేకించినటువంటి కోరహు కుమారులు చాలా కీర్తనలు రాశారు. కోరహు ఒక గొప్ప దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక నాయకుని, భూమిపైన మిక్కిలి సాత్వికుడైనటువంటి నాయకుని, యథార్థవంతుడైనటువంటి నాయకుని, నమ్మకమైనటువంటి నాయకుని ఎదిరించాడు. ఆయన అధికారం అనే వాంఛ, ఆయన కూడా లేవి గోత్రస్తుడే. లేవి గోత్రస్తుడైనటువంటి మోషే మాత్రమే గొప్పవాడా? మోషే ద్వారానే దేవుడు పలికించాడా? మేమేం తక్కువనా అని
కోరహు, దాతాను, అభిరాములు తిరగబడ్డారు. వారి అంతము ఎలా ఉండిందో అన్నది సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చాలా చదువుతుంటాం. ప్రియులారా, అలాంటి ఒక వ్యతిరేకి కుటుంబంలో పుట్టినటువంటి కోరహు పిల్లలు నిర్గమాకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో వారి పేర్లు మనం చూస్తాము. ఆసీరు, ఎల్కానా, అబియాసాపు. ఈ ముగ్గురు బిడ్డలు మరి వాళ్ళ నాన్న చేసినటువంటి తప్పును గుర్తించి వారి జీవితాలలో దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ఉజ్జీవము కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. 85వ కీర్తన 6వ వచనంలో కోరహు కుమారులు చేసినటువంటి ప్రార్థన, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. చనిపోలేదండి, వాళ్ళు బ్రతికే ఉన్నారు కదా. బ్రతికే ఉన్నవాడు మళ్ళా బ్రతికించమని ఎందుకు ప్రార్థిస్తున్నాడు అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో వారు ఉన్నారు. ఈరోజు గుర్తిస్తున్నావా? నీకు ఉజ్జీవం అవసరం అన్నది నీవు గుర్తిస్తున్నావా? నీ కుటుంబానికి ఉజ్జీవం అవసరం అన్నది నీవు గుర్తిస్తున్నావా? నీ సంఘానికి ఉజ్జీవం అవసరం అన్నది నీవు గుర్తిస్తున్నావా? వెట్ట వేదాంతం మాట్లాడుతున్నావా? గతకాల స్మృతుల్లో బ్రతుకుతున్నావా? చరిత్రను గ్రోలుతూ బ్రతుకుతున్నావా? నీ జీవితంలో నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి ఇష్టపడుతున్నారు. కోరహు కుమారులు, ఒక ద్రోహి అయినటువంటి కోరహు కుమారులు ఆ సత్యాన్ని గుర్తించి దేవుని సన్నిధిలో వారి ప్రజల పక్షంగా వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, నీ ప్రజలు నీ యందు మరలా సంతోషించినట్లు మమ్మను బ్రతికింపవా ప్రభువా. దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రార్థన ఏమై ఉన్నది? హబక్కూకు మాట్లాడుతూ 3వ అధ్యాయం 2వ వచనంలో హబక్కూకు గ్రంథములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. ఈరోజు డోంట్ బి ఇన్ ఎ నెగటివ్ మైండ్ సెట్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. వ్యక్తులు, వ్యవస్థలు నిరంతరంగా మారుతుంటాయి, కానీ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. సంఘములో పరిస్థితులు నిత్యకృత్యంగా మారుతుంటాయి, వ్యక్తుల వ్యక్తిత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ నీవు దేవునికి నమ్మకంగా బ్రతికిన రోజు, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని నీవు గుర్తించిన రోజు, దేవుడు నీతిమంతుని అద్భుతాలను జరిగిస్తాడని, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడని నీవు నమ్మినట్లయితే హబక్కూకు వలె నువ్వు మాట్లాడతావు. హబక్కూకు ఉన్నటువంటి పరిస్థితులలో, చాలా నిరుత్సాహమైనటువంటి పరిస్థితులలో ఆయన మాట్లాడుతున్న మాట, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు. దేవుని బిడ్డ, కార్యాలను నూతనపరిచే దేవుడులో అద్భుతాలను జరిగించే దేవుడు, తన భక్తుల యొక్క కోరికను తీర్చే దేవుడు. ఈరోజు ఏ వాంఛతో నీ వచ్చావో తెలియదు, కానీ నీ జీవితంలో ఉజ్జీవం కావాలని నీవు కోరుకుంటున్నట్లయితే నీ జీవితానికి ఉజ్జీవాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి భక్తులందరూ దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఉజ్జీవం కొరకు వారు ప్రార్థించారు. ఉజ్జీవాగ్నిని పంపించమని వారు దేవుణ్ణి వేడుకున్నారు. కారణం ఏమిటంటే, ఉజ్జీవం లేకుండా జీవిస్తే ఆ జీవితము మృత తుల్యమైన జీవితం అన్నది వారికి తెలుసు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? లియోనార్డ్ రేవెన్ హిల్లే అనే ఒక భక్తుడు ఏమంటాడంటే, మన తరములో ఉజ్జీవము లేకపోవుటకు గల కారణం ఏంటంటే, అది లేకపోయినా జీవించటం మనం నేర్చుకున్నాం. అది విచారం. కోరహు పిల్లలకు అది లేకపోతే జీవించటం ఇష్టం లేదు. హబక్కూకు అది లేకపోతే జీవించటం ఎంత కష్టమో కూడా ఆయనకు తెలుసు. అయితే ఈరోజు మన తరములో ఉజ్జీవాగ్ని ఎందుకు రగిలించబడటం లేదు? మనుషులు ఎందుకు వీధుల్లో నిలబడి మోకాళ్ళుండి వారి పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడటం లేదు? పాపములో బ్రతుకుతున్నవాడు యథేచ్ఛగా నీతిమంతుడిగా దేవుని సంఘములో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయో తెలుసా? ఉజ్జీవం లేకుండా బ్రతకడానికి నీవు నిశ్చయించుకున్నావు. ఉజ్జీవం లేకుండా జీవించడానికి నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నావు. కాబట్టి నీ జీవితంలో ఉజ్జీవాగ్ని కనిపించటం లేదు, ఆ ఆశ కనిపించటం లేదు, ఆ కోరిక కనిపించటం లేదు. పరిస్థితులలో అభివృద్ధి, పురోగతి ఎందుకు కనిపించటం లేదంటే, నీచమైనటువంటి పరిస్థితులతో రాజీ పడడానికి నీ మనస్సాక్షిని చంపుకున్నావు, నిన్ను నీవే అధమునిగా అమ్ముకున్నావు. అందుకే ఉజ్జీవాగ్ని కనిపించటం లేదు. దేవుని బిడ్డ, ఒక ప్రొఫెసర్ ఈ విషయాన్ని వివరించడానికి ఒక ప్రయోగాన్ని జరిగించాడు.
ఆ ప్రయోగంలో ఒక కప్పను తీసుకుని ఒక పాత్రలో వేసి కొన్ని నీళ్లు పోసి ఆ కప్పను స్టవ్ మీద ఉంచాడు. మంట పుడుతున్నప్పుడు కప్పకు కొంచెం వేడి తగిలింది. ఆ వేడికి అది సర్దుకొని మరొక పక్కకు వెళ్ళింది. ఆ వేడి కింది నుంచి వస్తూనే ఉంది, మంట పెరుగుతూనే ఉంది, ఆ పాత్ర యొక్క వేడి పెరుగుతూనే ఉంది. ఆ పాత్రలో ఆ కప్ప పరిస్థితులకు తన్ను తాను అలవర్చుకునే రాజీ పడే ప్రయత్నం చేసిన కారణాన్ని బట్టి ఒక సమయం వచ్చింది, అది ఎగరాలన్నా ఎగరలేనటువంటి పరిస్థితి, దునికి బయటికి పోవాలన్నా పోలేనటువంటి పరిస్థితిలో ఆ కప్ప చనిపోయింది. అంటే ఇది మంటను నిందించాలా, నీటిని నిందించాలంటే మంటను నిందించవలసిన అవసరం లేదు, నీటిని నిందించవలసిన అవసరం లేదమ్మా. పాత్రను నిందించవలసినటువంటి అవసరం లేదు. నిందించాల్సింది ఎవరినో తెలుసా? ఆ కప్పనే. ఆ కప్ప మంట తలిగిన వేళనే ఆ పాత్రలో నుండి దునికి బయటికి వెళ్ళుంటే అది బ్రతికేదే. ఆ మంటలో పర్వాలేదులేండి, కొంచెం మంటనే కదా, పర్వాలేదు, ఏం పర్వాలేదండి, అక్కడ మండుతుంది, ఇక్కడికి వస్తా, పర్వాలేదు అని రాజీ పడుతూ అది బ్రతికింది. ఆఖరికి తన జీవితాన్నే పణంగా అది పెట్టింది. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబాలలో, సంఘాలలో, వ్యవస్థల్లో ఉజ్జీవాగ్నిని దేవుడు రగిలించాలి అంటే నీతి మాలినటువంటి జీవితాలు, నిర్దయతో కూడినటువంటి జీవితాలు, ఆదర్శం లేనటువంటి జీవితాలను చూస్తే మన జీవితాలలో ఉజ్జీవాగ్ని రగిలించబడదు. కానీ పరిస్థితులలో ప్రభువు కొరకు నిలబడాలన్నది దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆత్మలో చల్లారిన స్థితి, ఆత్మీయంగా లోతు లేనటువంటి స్థితి, ప్రకృతి సంబంధులుగా జీవిస్తున్నాము, ఘనీభవించిన స్థితిలో ఉన్నాము, వెనక జారిన వారుగా, అంటే ఎంతగా దిగజారిపోయామో అన్నది కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి పరిస్థితి, ఉజ్జీవము లేనటువంటి పరిస్థితికి నిదర్శనాలు, సూచనలు అన్నది నీవు గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, ఉజ్జీవం అంటే ఏంటి? ఉజ్జీవ కూడికలు పెడతారు కదా, అసలు ఉజ్జీవం అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. హాస్పిటల్కి వెళ్తే ఐసియు యూనిట్స్ ఉంటాయి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్. కొంతమంది స్పృహ లేనటువంటి స్థితిలో ఉంటారు, కొంతమంది ఆక్సిజన్ సపోర్ట్తో ఉంటారు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. వారందరి గురించి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు చెప్పే మాట ఏంటంటే, వీఆర్ గివింగ్ మెడిసిన్, మందులు ఇస్తున్నాం, వైద్యాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నాం, మేము చేయగలిగిందంతా చేస్తున్నాము. అయితే మరి వారు ఎప్పుడు తిరిగి పునరుద్ధరించబడతారో తెలియదు, ఎప్పుడు సాధారణ స్థితికి వస్తారో మాకు తెలియదు. మేము చేసే ప్రయత్నం అన్నీ కూడా చేస్తున్నాం. దట్ మీన్స్ దే ఆర్ నాట్ నార్మల్, దేర్ హెల్త్ ఈజ్ నాట్ నార్మల్, దేర్ లైఫ్ ఈజ్ నాట్ నార్మల్. నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తి నడవాలి, నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాలి, నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తి అన్ని దినచర్యలు తనంతటి తాను చేసుకోవాలి. అలా చేయనటువంటి వ్యక్తిని ఏమంటారు? రోగి అంటారు. అలా చేయలేనటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఇతరులపైన ఆధారపడినటువంటి వ్యక్తి అంటారు కదా. ప్రియులారా, మైకెల్ షూమేకర్ అనేటువంటి ఒక ఫార్ములా 1 రైడర్, 8 times ఫార్ములా 1 టైటిల్ విన్నర్ ఆఫ్ ద వరల్డ్, స్విట్జర్లాండ్ దేశంలో స్నో స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ప్రమాదవశాత్తు నేలపై పడి తలకు యాక్సిడెంట్ అయింది. ఆయన ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడు. డాక్టర్స్ ఏమంటారంటే హీఈస్ లివింగ్ బట్ యాక్చువల్లీ హీఈస్ డెడ్. దట్ మీన్స్ ఆయన గుండె కొట్టుకుంటుంది, ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పని చేస్తుంది, కానీ మెదడు పని చేయటం లేదు. దే విల్ బి డిక్లేర్డ్ యాజ్ క్లినికల్లీ డెడ్ పీపుల్. ప్రియులారా, ఈరోజు చాలా మంది సజీవంగా ఉన్నారు, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ డెడ్ పీపుల్. అన్లెస్ దే ఆర్ రివైవ్డ్, దేర్ లైఫ్ విల్ నాట్ బి ఎ బ్లెస్సింగ్ టు ఎనీవన్. దేవుని బిడ్డ, ఈరోజు ఆత్మీయంగా నీవు సజీవునిగా ఉన్నావా లేక మృతునిగా ఉన్నావా? అందుకే దేవుడు ప్రకటన గ్రంథములో ఒక సంఘాన్ని, నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవే. దేవుని బిడ్డ, మృతతుల్యమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేక దేవుడు ఇష్టపడే ఉజ్జీవాగ్ని నీలో రగులుతూ ఉన్నదా?
నీ జీవితాన్ని చూసి దేవుడు ఆ రోజు యోబు గురించి మాట్లాడినట్టుగా, మోషే గురించి మాట్లాడినట్టుగా, మరి నోవహు గురించి మాట్లాడినట్టుగా, దావీదు గురించి మాట్లాడినట్లుగా, అబ్రహాము గురించి మాట్లాడినట్లుగా నీ తరములో నీ గురించి మాట్లాడుతున్నాడా? నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడా? నీ సంఘం గురించి మాట్లాడుతున్నాడా? అలా మాట్లాడాలి అంటే నీవు ఉజ్జీవంతో జీవించాలి, ఉజ్జీవముతో నీవు రగిలించబడాలి. దేవుని బిడ్డ, ఉజ్జీవము లేకపోవడానికి కారణాలు దేవుడే మాట్లాడుతూ, ఆ కారణాలలో మనము చేయవలసినటువంటివి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు మూలవాక్యంగా చదివించాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే దేవుడు పలుకుతున్నటువంటి మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా, దిస్ ఇస్ ద కండిషన్, ఆకాశమును నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. సమాధానం కావాలి, అద్భుతంగా. ఫస్ట్ కండిషన్ మనకు అర్థం కావాలి. ఈరోజు పరిస్థితి అర్థం కాకుండా అద్భుతాలు మన జీవితాలలో జరగవండి. అందుకనే తెలుగులో ఒక మాట ఉంటుంది, అర్థం కాని చదువు వ్యర్థం. యేసు ప్రభు అలా పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు పలికినటువంటి మాట, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎందుకు వ్యర్థంగా ఆరాధిస్తున్నారంటే నేను నీకు అర్థం కాలే. వ్యర్థంగా మీరు నన్ను ఆరాధిస్తున్నారు, నేను మీకు అర్థం కాలే, ఇంకా ఆచారంగా నన్ను ఆరాధిస్తున్నారు. నేను అర్థమై నాకు ఇష్టమైనది నీవు చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది, నీకు స్వస్థత వస్తుంది, నీ పాపాలు క్షమించబడతాయి. అంతవరకు లేకపోతే నీ భక్తి అది వ్యర్థమైనదే. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము ఉజ్జీవం లేకుండా నీవు నేను ప్రార్థిస్తే మన జీవితాలలో అద్భుతాలను చూడలేము. 2వ దినవృత్తాంతములు 7:14లో వాట్ ఈస్ ద యాక్షన్ దట్ గాడ్ ఈస్ సజెస్టింగ్? దేవుడు ఉజ్జీవం రగిలించబడాలి అంటే మనం ఏం చెయ్యాలని ఆయన అక్కడ మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిది నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరు? అందరు బిలీవర్స్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా జనులు అంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు. లీవ్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. లీవ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. హీఈస్ టాకింగ్ టు బిలీవర్స్. ఆయన ప్రజలతో ఆయన మాట్లాడుతూ చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యం ఏమిటంటే తమ్మును తాము తగ్గించుకోవాలి, హెచ్చించుకోవటం కాదు. 2వది ప్రార్థన చేసి నన్ను వెతికాలి. 3వది తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. దేవుని బిడ్డ, ఈ 3 విషయాలను చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేస్తాం. క్రైస్తవ లోకాల్లో 2 రకాల కూడికలు పెడతారు. ఒకటి ఉజ్జీవ కూడిక, 2వది రక్షణ కూడికలు లేక సువార్త కూడికలు. సువార్త సభలు వేరు, ఉజ్జీవ సభలు వేరు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం తెలవాలి మనకు కదమ్మా. అది తెలియకుండా అన్ని కూడికలు ఒకటే అనుకుంటే కష్టం. ఉజ్జీవ కూడికలు ఎవరి కొరకు అంటే విశ్వాసుల కొరకే. కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని రండి సార్, స్వస్థతలు ఇస్తారు, అద్భుతాలు ఇస్తారు, రోగుల కొరకు ప్రార్థన చేస్తారు. తెలియని తిప్పలు ఇదంతా. ఉజ్జీవ కూడికలు విశ్వాసులలో ఉన్నటువంటి సోమరితనాన్ని, ఆత్మీయ అంధకారాన్ని, ఆత్మీయ రుగ్మతను స్వస్థపరచడానికి, ఆత్మీయంగా వారిని తిరిగి దేవుని సంకల్పంలో ప్రతిష్ఠించడానికి, దేవుని వాక్యములో వారిని స్థిరపరచడానికి ఉద్దేశించినటువంటి సభలవి. ఎవరికి పడితే వారికి ఇచ్చే సభలు, ఎవరి గురించి పడితే వారి గురించి మాట్లాడే సభలు కాదు, సంఘానికి ఉద్దేశించినటువంటి సభలు. ఈరోజు మరి ఆకర్షణీయమైనటువంటి పదజాలాలతో మాట్లాడుతూ ఉజ్జీవ కూడికలు అంటున్నారులే కానీ అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అనేకమైనటువంటి విషయాలను అందులో సరిజోడుస్తున్నారు. దేవుని బిడ్డ, ఈ ఉజ్జీవ కూడికలు ఎందుకు సంఘాలలో నిర్వర్తిస్తున్నారన్న చరిత్రను మనం గమనిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, ఇందువలననే
మీలో అనేకులు బలహీనులను రోగులునయ్యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే పరీక్షించుకుని ఎడల మనము తీర్పులోనికి రాకముందు. దేవుడు అంటున్నాడు ఈ మాట. ఎవరితో అంటున్నాడు? విశ్వాసులతో. ప్రభు రాత్రి భోజన సంస్కారాన్ని తీసుకోబోతున్న విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు బంతి భోజనం ఏంటో మనకు తెలుసు, బఫే ఏంటో మనకు తెలుసు. బంతి భోజనం ప్రాసెస్ తెలుసు, బఫే ప్రాసెస్ కూడా తెలుసు. వి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ కదా. ప్లేట్ మీల్స్ ఏంటో తెలుసు, ఫుల్ మీల్స్ ఏంటో కూడా తెలుసు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఏంటో, జనరల్ కంపార్ట్మెంట్ ఏంటో తెలుసు మనకు. ప్రియులారా, చాలా విషయాలు మనకు తెలుసు, కానీ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఉజ్జీవ కూడికలని సంఘములో చెప్పబడితే అది సంఘ వారి యొక్క ఆత్మ స్వపరిశీలన చేసుకునే ఒక అవకాశమని, వారి జీవితాలలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి మార్గములను విస్మరించే పరిస్థితిని, దేవుని లోపట ఎదగడానికి, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడడానికి, దేవుని మాటకు విధేయత చూపని ప్రతి అంశములో విధేయతను నేర్చుకోవడానికి, తగ్గించుకోవడానికి, దేవుని సన్నిధిలో వారి యొక్క మనస్సులను విప్పడానికి ఏర్పాటు చేయబడినటువంటి కూడిక అన్నది గుర్తించావా? ఉజ్జీవ కూడిక పేరు సభలలో సన్మానాలు, పూలదండలు, వ్యక్తుల యొక్క హావభావాలు అనేకంగా జరుగుతున్న వేళ ఈనాడు ఉజ్జీవం ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తుంది? ఆలోచించావా? దేవుని బిడ్డ, ఉజ్జీవం రావాలి అంటే నీకు తోచినట్టుగా, నీకు అనుకూలంగా ఉన్న విధంగా ఉజ్జీవ కూడికలు పెట్టడం కాదు, కానీ దేవునికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా వాక్యానుసారమైనటువంటి విధానములో మనము పెట్టాలి. అప్పుడే ఉజ్జీవాగ్ని రగిలించబడుతుంది. ఉజ్జీవానికి ఉన్నటువంటి అవరోధాల గురించి నేను మాట్లాడబోతున్నాను ఈరోజు దేవుని మాటల్లో నుండి. దేవుడు ఏమంటున్నాడు? ఉజ్జీవం మీలో రావాలి అంటే, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి, వ్యక్తిగతంగా మీరు ఆశీర్వదించబడాలి అంటే, మరి సంఘాలలో ఉజ్జీవాగ్ని రగిలించబడి దేశాలలో ఉజ్జీవము చూడాలి అంటే, మనుషులలో మారు మనసును చూడాలి అంటే, మనము వ్యక్తులుగా, కుటుంబాలుగా, వ్యవస్థలుగా తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకోవాలి? సీఎంఓ పిఎంఓ కాదండి, తన నామము పెట్టబడిన తన బిడ్డలు తగ్గించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. తగ్గింపులోనే హెచ్చింపు ఉన్నదన్నది నీవు గుర్తిస్తున్నావా? 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా బలిష్టమైన చేతి కింద దీన మనస్కులవై ఉన్నట్లయితే తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు నా గురించి కొంచెం మాట్లాడకపోయారా మీరు? విచిత్రం అనిపిస్తుంది ఆ క్యాండిడేట్లను చూస్తే. నాకు కొంచెం నా గురించి పొగడపోయారా స్టేజ్ మీద నుంచి? చెప్పి పొగిడించుకునే దీనస్థిత, దరిద్ర స్థిత, దౌర్భాగ్య స్థిత అది. ఎంత యావనో! నా గురించి మాట్లాడొద్దా స్టేజ్ మీదకి? నా గురించి మాట్లాడొద్దా? ప్రియులారా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూస్తే, నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుదును, ఉత్తర దిక్కున సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి గదా. మనస్సులో అనుకుంటున్నాడు సాతానుడు. ఏమని అంటే, అరే నాకు దేవునికి ఏం తక్కువ భయ్, ఇద్దరం సేమ్ టు సేమ్. ఆయన ఆడ కూర్చున్నా, నేను ఈడ కూర్చున్నా, ఒక్క కుర్చీ లేపేస్తే ఇద్దరం సేమ్ టు సేమ్. సమన్యాయం, సమన్యాయం అమ్మా. వీఆర్ గివింగ్ ఈక్వల్ జస్టిస్ టు ఎవ్రీవన్. దేవుని బిడ్డ, అది గర్వం, అది గర్వం. దేవుడు, సాతానుడు గర్వించాడు, సాతానుడుగా మార్చబడ్డాడు. చాలా అందమైన దూత, ప్రధాన దూత, దానికి ఎన్నో ఆధిక్యతలు దేవుడిచ్చాడు. కానీ దేవునితో సరి చేసుకునే ప్రయత్నంలో నేను కూడా దేవుని కంటే ఏం తక్కువ అన్నటువంటి అహంతో ఆలోచించిన కారణాన్ని బట్టి వాడు త్రోసివేయబడే పరిస్థితిలోనికి వచ్చాడు. బయటికి ఏం చెప్పలేదండి, మనస్సులో అనుకున్నాడు, దేవుడు చూశాడు, పరిస్థితి ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు మరి ఆయువు పట్టేంటో తెలుసా? మూలాధారం ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్? గర్వం.
నో వన్ వాంటెడ్ టు హంబుల్ దెమ్సెల్వ్స్. ఎవరు కూడా తగ్గించుకోవడానికి ఇష్టం లేదు. సేర్ అంటే సవా సేర్ అనాలి, ఒక్కటంటే 10 అనాలి. ప్రియులారా, అలాంటి వైఖరితో ఉజ్జీవాగ్ని రగటం లేదు. దేవుని యొక్క శక్తిని మన తరంలో మనం చూడలేకపోతున్నాం. దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు, సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటా. భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడని దేవుని సెలవిస్తే, సాత్వికతలో ఉన్నటువంటి శక్తిని మనం గుర్తిస్తున్నామా? మనుషుల చేత గుర్తించబడాలనేటువంటి తపనతో మనం జీవిస్తున్నామా? దేవుడు గుర్తిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. తగిన కాలమందు లేవనెత్తుతానని అంటున్నాడు. మనుషులు గుర్తిస్తే స్టేజ్ మీద నిలబెట్టి పూలదండేసి శాలు కప్పుతారు. మా అంటే ఒక కవర్ ఇస్తారు, మా అంటే ఒక షీల్డ్ ఇస్తారు, అంతే కదా. ఆ రికగ్నిషన్ ఎవడు గుర్తించడు, బయటికి పోతే మళ్ళీ అదే కథం అన్నది. కానీ దేవుడు గుర్తిస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు గుర్తిస్తే, దేవుడు నిన్ను తన కుడి చెయ్యి నీకు అందించి నీ కుడి హస్తం పట్టుకొని నిన్ను లేవనెత్తితే 7 ఖండాలలో ఉన్నటువంటి 842 కోట్ల మంది నిన్ను గుర్తిస్తారు. అప్పుడు మాత్రమే కాదు, ఇన్స్టెంట్ మజానే కాదు, అది నీవు చరిత్రలోనే నిలిచిపోయే ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతావు. బైబిల్లో అనేకులున్నారు, చరిత్రలో అనేకులున్నారు. దేవుని ఎదుట తగ్గించుకొని బ్రతికిన వారు, దేవుని చేత గుర్తించబడినటువంటి వారు, దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసుడు అని గుర్తించి పొందినటువంటి వారు. దేవుని బిడ్డ, అలాంటి ఉజ్జీవం మన జీవితాలలో కావాలని మనం ఆశపడితే దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. సాతానుడు తనను తాను హెచ్చించుకున్నాడు. వాని జీవితంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20 నుండి 26 వచనాల్లో మనం చూస్తే, నెబుకద్నెజరు కూడా చాలా తనని తాను హెచ్చించుకుంటున్నాడండి. ఏమని హెచ్చించుకుంటున్నాడు అంటే, ఇదంతా నేను చేసిందే కదా, నా హయాంలోనే జరిగింది కదా, నా హయాంలోనే కట్టాను కదా, నా హయాంలోనే ప్రాకారం కదా, నా హయాంలోనే అనుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? గ్రంథస్థం చేయించాడమ్మా. ఆ మాటలను దేవుడు గ్రంథస్థం చేయించాడు. ఈరోజు దేవునికి చెందవలసినటువంటి మహిమ, దేవునికి ఆరోపించవలసినటువంటి ఆరాధన, దేవునికి ఇవ్వవలసినటువంటి స్తుతిని ఎవడు దొంగిలించినా దేవుడు ఊరుకోడమ్మా. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నేను రోషము కలిగిన దేవుడను, నా మహిమను నేను ఎవరికి ఆపాదించను. ఈరోజు మన పేరు కొరకు, మన గుర్తింపు కొరకు అనేకమైనటువంటి విషయాలు మనం చేస్తున్నాం. అవి దేవుడు గుర్తిస్తున్నాడా? ఇక్కడ నెబుకద్నెజర్ అనే ఒక రాజు, దేవుడు ఆయనను ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఆ రోజుల్లో మార్చాడు. ఆయనకు చాలా గొప్ప ఖ్యాతినిచ్చాడు, చాలా గొప్ప పరిస్థితులను ఇచ్చాడు. మరి ఆయన దేవుని ప్రజలను కూడా చెరపట్టుకునే పరిస్థితిలో కూడా ఆయనకు ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచననే ఆయనను అరణ్యములోనికి, జంతువుల మధ్య, క్రూర మృగముల మధ్య ఒక మృగముగా బ్రతికే పరిస్థితిలోనికి నెట్టేసింది. కారణం ఆయన ఆలోచన. దేవుని బిడ్డ, ఈరోజు ఉజ్జీవాగ్ని నీ జీవితంలో రగలటం లేదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం చూడటం లేదు, ఎక్కడ చూసినా సమస్యల వలయంలో నీవు చిక్కుకొని ఉన్నావంటే కారణం దేవుడు కాదమ్మా, కారణం నీ ఆలోచన విధానం. తగ్గింపు లేనటువంటి స్థితి, దేవుని పైన ఆధారపడినటువంటి స్థితి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఎస్తేరు గ్రంథములో హామాను గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, హామాను ఏమనుకుంటున్నాడంటే, రాజు నన్ను కాకుండా, అహష్వరోసు రాజు నన్ను కాకుండా ఇంకెవడినండి గణపరుస్తాడు. రాజు గణపరిచేవాడిని రాజు ఏం చేయాలి అంటే, తన మనస్సులో తను ఏమనుకుంటున్నాడు? దయచేసి ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. రాజు గణపరచు నాపేక్షించు వానికి ఏమేమి చేయవలని రాజు అతనిని అడగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచు నపేక్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లా నేను. అబ్బా, ఎంత గర్వం! దేవుని బిడ్డ, ఆయన చేసింది ఏం లేదు అక్కడ. మొర్దెకైను ఉద్దేశించి అహష్వరోషు రాజు మాట్లాడుతుంటే, నన్ను కాకుండా ఇంకెవరిని అంటాడు? నేను కాకపోతే చేసేటోడు ఎవడున్నాడు? దిస్ ఈజ్ వాట్ బ్రాట్ సో మచ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇన్ టు హిజ్ లైఫ్. ఆయన కుటుంబము చావడానికి, ఆయనతో పాటుగా ఆయన చేసినటువంటి తప్పుడు కార్యానికి కుటుంబం అంతా కూడా
నరమేధానికి గురి కావడానికి కారణం ఏమిటి అంటే ఆయన గర్వం. దేవుని బిడ్డ, ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడమ్మా బైబిల్లో? ఎప్పుడైనా ఆలోచించామా? మనలో వణుకు పుట్టాలి. నేను నేను నాది అన్నటువంటి అహాన్ని విడిచి బట్టలు చింపుకొని బూడిదను ధరించి దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. అలాంటి తగ్గింపుకు మనల్ని నడిపించాలని ఈరోజు గుర్తిస్తున్నావా? డౌన్ ద లైన్ 100 years మన ఇల్లు మనది కాదమ్మా, మన భూమి మన పైన ఉండదు, ఎవరో అనుభవిస్తారు. 14వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని కట్టుకున్నారు ఆ రాజులు. ఎప్పుడు అనుకోలే అవి తొండలు గుడ్లు పెడతాయి, ఒక పర్యాటక స్థలంగా మార్చబడబోతుందని, అది గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటుందని కట్టుకుంటున్నప్పుడు వారు ఎప్పుడు అనుకోలే. చైనా వాల్ 2000 సంవత్సరాలుగా కట్టారు, అది అప్పుడు ఎప్పుడు అనుకోలేవారు. అలాంటి ఒక వింతల్లో ఒక వింతగా అది మార్చబడబోతుందని, వారి వెర్రితనాన్ని చూడడానికి మనుషులు ఆ వింతను చూడడానికి వస్తారని వారు ఎప్పుడు కూడా కలలో అనుకోలేదండి. మంగోలియల నుంచి కాపాడుకోవడానికి ఆ గోడను వారు కట్టారు. ప్రియులారా, ఈరోజు చరిత్ర నీకు నాకేం నేర్పిస్తుందంటే, లివ్ హంబ్లీ, లివ్ టు గ్లోరిఫై గాడ్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. అది మన జీవితానికి ఉన్నటువంటి ఉద్దేశం, మరో ఉద్దేశం మన జీవితానికి లేదండి. ఈరోజు గుర్తిస్తున్నావా దేవుని బిడ్డ? ఉజ్జీవాగ్ని రగలకపోవడానికి మన జీవితాలలో, మన తరాలలో కారణం ఏమిటి అంటే, కనిపించనటువంటి గర్వం మన జీవితాలలో రాజ్యమేలుతున్నది వేళ. మరి ధనవంతుడైనటువంటి వ్యక్తి లూకాసు సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో వాడు ఏమనుకుంటాడంటే, ఓ మనసా తినుము తాగుము సుఖించుము. ఓ మస్తున్నది భయ, నీకు ఇంకేంది, మస్తు 7 తరాలు తిన్నా తరగదు నీకు, తిను. దేవుని బిడ్డ, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. యువర్ హెల్త్ ఈజ్ నాట్ పర్మనెంట్, యువర్ పొజిషన్ ఈజ్ నాట్ పర్మనెంట్, యువర్ వెల్త్ ఈజ్ నాట్ పర్మనెంట్. Nothing in this world is permanent. Everything will keep changing. మారుతున్న వాటిని చూసి మురిసిపోతున్నావా, లేక మారని దేవుని వాగ్దానాన్ని బట్టి సంతసిస్తున్నావా? ప్రశ్న. ఎవరైతే మారని దేవుని మాటను బట్టి సంతోషిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు. చాలా అతిశయపడుతున్నాము. We achieved so many things. What achieved? What you achieved? That's what the Bible says. నువ్వు ఏం చేశావు, ఏం సాధించావని సంతోషిస్తున్నావు. నువ్వు అతిశయపడుట మంచిది కాదు. సలహా ఇస్తున్నాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయనని మీరు ఎరుగరా? One negative thought will destroy your life. One negative thought will hinder revival in your life. One negative thought will ruin the desires and plans of God in your life. ఒకే ఒక్క తలంపు సాతానుకు వచ్చింది. మనసులో అనుకున్నాడు, పతనమయ్యాడు. నెబుకద్నెజరు మనసులో అనుకున్నాడు, పతనమయ్యాడు. హావాను మనసులోనే అనుకున్నాడండి, పతనమయ్యాడు. దేవుని బిడ్డ, ధనవంతుడు కూడా మనసులోనే అనుకున్నాడు, పతనమయ్యాడు. ఈరోజు నీ మనసులో ఏమనుకుంటున్నావు? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? దేవుణ్ణి గుర్తిస్తున్నావా? నీకు ఇచ్చినటువంటి అందాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి హోదాను బట్టి, నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన తలాంతును బట్టి నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావా? నా పేరు పిలిచారండి, నా పొజిషన్ ఎవరు పిలుస్తారు? వాట్ ఈస్ దట్ పొజిషన్? ఈస్ దర్ ఎనీథింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్? నథింగ్ ఈస్ పర్మనెంట్ బ్రదర్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. We need to live a humble life. దీనంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎవరైతే దీనంగా బ్రతుకుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11, 13 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక రాజుగారిని మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కుష్ఠరోగి అయినటువంటి వాడు, వారికి ఉన్నదే రోగం, కుష్ఠరోగం. మామూలు రోగం కాదు. ఏం రోగం? కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగికి ఒక ఆలోచన వచ్చింది. రోగం వస్తే ఆ సిరియా సైన్యాధిపతి నయమాను దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడు వచ్చి ఈయన మీద ఆ కుష్టు మీద చేయబెట్టి ఆడించాలంట. కుష్ఠరోగం నీ భార్య కూడా ముట్టదురా నాయన. అలాంటి రోగంతో నువ్వు బాధపడుతున్నావు, నీ దైవజనుడు వచ్చి ఆయన మీద ముట్టి ఆడించాలంట. అలా జరగలే. ఆయన ఏమనుకుంటుండదు కదా, దైవజనుడు ఏమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగు బాబు, నీకు స్వస్థత వస్తుందంటే 11వ వచనంలో ఆయన ఏమనుకుంటున్నాడు? అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి
తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటుని. నువ్వు ఏదనుకుంటే అది రైటేనా? నువ్వు ఏది డిసైడ్ చేస్తే అది రైటేనా? నువ్వు ఏదనుకుంటే అది రైటేనా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రదర్? సైతాన్ గాడు అనుకున్నది రైట్ అయిపోయిందా? మరి నెబుకద్నెజర్ అనుకున్నది రైట్ అయిపోయిందా? హామాను అనుకున్నది రైట్ అయిపోయిందా? ధనవంతుడు అనుకున్నది రైట్ అయిపోయిందా? నువ్వు ఏదనుకుంటే అది రైట్ అయిపోతుందా? ఇడేమనుకుంటున్నాడు తెలుసు? కుష్ఠరోగం ఉన్నాడు దైవజనుడు వచ్చి నా ముందల నిలబడి నా మీద రోగం ఉన్న స్థలం మీద చెయ్యి పెట్టి చెయ్యిని ఆడించాలంట. పాములోడు ఆడించనీకి ఆడించి నా రోగాన్ని స్వస్థపరుస్తాడని నేను అనుకున్నాడట. నువ్వు అనుకున్నట్టుగా జరగవండి. దేవుడు అనుకున్నట్టుగా నిజమైన దేవుని సేవకుడు ప్రవర్తిస్తాడు. ఆ నిజమైన దేవుని సేవకుడు మనుషుల స్థితిని బట్టి ఉప్పొంగలే, మనుషుల స్థితిని బట్టి ఉరకలాడలే. కొంతమంది వస్తే ఏం ఉరుకులాడుతుంటారు, బాబా జీవితంలో ఎప్పుడు చూడడం అంత ఉరుకులాడు కనిపిస్తుంది. ఆ మనిషి పొజిషన్ను బట్టి, మనిషి మీద గౌరవాన్ని బట్టి. పొజిషన్ లేకపోతే అదే మనిషి వస్తే పక్కన కూడా లేవాడు. మన ప్రియులారా, దట్ కైండ్ ఆఫ్ పీపుల్ కెన్ నెవర్ సీ రివైవల్. దే విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు నిజంగా దేవుడు నిన్ను వాడుకోవాలి ఈ తరములో అనుకుంటే నీవు నేను ఈ ప్రవక్తలా బ్రతకటం నేర్చుకోవాలి. ఎలీషా రోషంగా బ్రతుకుతున్నాడు. ఆస్తినిస్తే తీసుకోలే, బట్టలిస్తే తీసుకోలే, బంగారం ఇస్తే తీసుకోలే, అవన్నీ నీ దగ్గరే పెట్టుకో, నాకు ఒక్కటి వద్దు. కనీసము బయటికి వచ్చి ఆయన ముఖం చూడలేదండి. దేవుని మాట ఆయనకు వినిపించాడు. వినిపిస్తే ఆయనకు రౌద్రం వచ్చింది, కోపం వచ్చింది. ఆయన వెళ్ళిపోతుంటే ఆయన దగ్గర మంచివాడు ఉన్నాడు, ఒక దాసుడు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వానికి మొదలే కోపం వస్తుందిరా అంటే వానికి ఆజ్యం పోస్తారు. ఇంకా ఆజ్యం పోస్తే వాడు రెచ్చిపోయి ఇంకా పిచ్చి పనులు చాలా చేస్తారు. అలా చేయించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈయన దగ్గర ఒక సిరియా సైన్యాధిపతి దగ్గర ఒక మంచి దాసుడు ఉన్నాడు, జ్ఞానం కలిగిన దాసుడు ఉన్నాడు. ఎంతమంది దాసులతో వెళ్ళాడో తెలియదు, కానీ ఒక దాసుడు ఏమంటున్నాడంటే 13వ వచనం, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా నువ్వు ఒక గొప్ప కార్యము చేయమని నిన్ను నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అప్పుడు లైట్ వెలిగింది సార్కు. ప్రియులారా, దేవుడు చాలా సున్నితమైన విషయాలు, సాధారణమైన విషయాలు మన జీవితంలో చేయమంటాడు, అద్భుతాలను చూపించడానికి. ఈరోజు ఉజ్జీవం మన జీవితంలో రాకపోవడానికి కారణం ఏమిటంటే, కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుంది అని కథ. ఏదేదో చేయాలనుకుంటున్నాం, ఏదేదో చేయాలనుకుంటే దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. యు డూ వాట్ బైబిల్ సేస్, the revival will come. You do what Bible says, finances will come. You do what Bible says, promotion will come. You do what Bible says, great things will happen in your life. Unimaginable things will happen in your life. And favor will fall into your life like anything. నీ జీవితంలో అలాంటి అనుభవాలను ఇవ్వడానికి, ఉజ్జీవాగ్నిని రగిలించడానికి దేవుడు ఇష్టపడుతుంటే, దేవుణ్ణి కాదని తగ్గించుకోకుండా గర్వాన్ని, అహాన్ని, కోపాన్ని మనము పెంచి పోషిస్తే అవే పెనుభూతాలుగా పరిణమించి మన జీవితాలలో శాపంగా మారుతాయి. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయంలో 16 సంవత్సరాలకు దేవుడు ఉజ్జియాను యూదా రాజ్యం పైన రాజుగా మార్చాడు. 52 సంవత్సరాలు చాలా నీతిగా ఆయన పరిపాలన అందించాడు. మరి దేవునితో ఆయన నడిచినంత కాలము దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయనను బట్టి ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. 16 సంవత్సరాలు తొలి యవనంలో రాజుగా అయ్యాడు. 52 సంవత్సరాలు అంటే ఎంత? 58 సంవత్సరాలు 68 సంవత్సరాలు. మరి రిటైర్డ్ కన్నా ఎక్కువ ఏజ్ ఆయనది కదా. చాలా మంచి సుపరిపాలన అందించాడు. 68 ఏళ్ళకి ఏమైందో ఆయనకు. దేవుని వాక్యంలో చదవండి, 26వ అధ్యాయం 15వ వచనంలో, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. దేవుడు ఆయనను 52 సంవత్సరాలు ఆశ్చర్యంగా నడిపించాడండి. దేవుడే సహాయం చేశాడు. ఎందుకంటే నీతిగా బ్రతికాడు, తగ్గించుకొని బ్రతికాడు. చిన్నవాడు కాబట్టి, తెలియని వాడు కాబట్టి చాలా విషయాలపైన దేవునిపై ఆధారపడ్డాడు. 52 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, దేవా నువ్వు చాలా ఎక్కువ చేసినావు ఇప్పటి వరకు, కొంచెం కూర్చో అన్నాడు. కూర్చో అని ఇంకా ఆయన ఎంత తన్ను తాను హెచ్చించుకున్నాడంటే, ఆయన ఎవరు అన్నది మర్చిపోయాడు, ఆయన ఏం చేయాలో మర్చిపోయాడు. తనను తాను ఎంతగా హెచ్చించుకున్నాడంటే ఆ హెచ్చించుకున్న కారణమే ఆయనను త్రోసివేసిందండి. మీరు గమనిస్తున్నారో లేదు? హామాను హెచ్చించుకున్నాడు,
నాశనమైపోయాడు. నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, నాశనమైపోయాడు. ప్రధాన దూత సాతానుడు హెచ్చించుకున్నాడు, వాడు నాశనమైపోయాడు. ధనవంతుడు హెచ్చించుకున్నాడు, వానికి చరిత్ర ముగిసిపోయింది. ఉజ్జియా హెచ్చించుకున్నాడు. 68 సంవత్సరాల వయస్సులో ఆయనకు ఈ చెడిపోని ఒక ఆలోచన వచ్చింది, తప్పైన ఒక ఆలోచన వచ్చి ఆయన తన్ను తాను చాలా చాలా హెచ్చించుకున్నాడండి. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో మనం చూస్తే 16 నుండి 20 వచనాలు నేను చదువుతుండగా గమనిస్తాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగచేదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు నుండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడయుండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. వాట్ ఏ సాడ్ ఎండింగ్ ఆఫ్ ఎ గ్రేట్ కింగ్. 52 years he lived a beautiful life. ఎవడు చెప్పాడో ఈ ఆలోచన, ఎవడు నాటాడో ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆ మంచి రాజుకు, ఆ మంచి రాజు ఏం చేస్తున్నాడంటే యాజకులను పక్కకు పెట్టి యాజకులు చేయవలసినటువంటి కార్యాన్ని, దైవ సేవకులు అభిషేక్తులు చేయవలసినటువంటి కార్యాన్ని ఆయన చేయడానికి నిర్ణయించుకున్నాడమ్మా. ఆయన జీవితంలో అనేకములకు మేలులు చేసినటువంటి వ్యక్తి ఆ రోజు తరిమివేయబడ్డాడు. ఆ రోజు మనుషుల చేత నిరాకరించబడ్డాడు. ఆయన తప్పు చేశాడని గుర్తించి తానే తప్పించుకొని వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటో తెలుసా? గర్వం, అహంకారం. దేవుని బిడ్డ, ఈరోజు రాజుల చరిత్రలు మనం చూసాము, ధనవంతుల చరిత్రలు మనం చూసాము, దేవతల చరిత్రలు మనం చూసాము. చరిత్రలో వారిని దేవుడు లిఖించాడు. ఎందుకంటే గర్వం. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉన్నది? దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని అవకాశాలను ఇచ్చాడు. వాటిని తగ్గించుకొని దీనంగా, యథార్థంగా, నమ్మకంగా జరిగించాలి. యాజకులు చేసే పనిని ఉజ్జియా చేయడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఉజ్జియాకు తెలియదా దేవుని ధర్మశాస్త్రం ఏంటో? ఉజ్జియాకు తెలియదా? సంఖ్యాకాండము 3వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి దేవుడు లేవీలను ఎందుకు ఏర్పరచుకున్నారు, లేవీలు చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి, లేవీల యొక్క మరి పని ఏమిటి అన్నది దేవుడు తన వాక్యంలో చాలా స్పష్టంగా రాయించాడు. తప్పేంటండి మేము చేస్తే? మేమే కదా రాజులం, రాజ్యాలను పరిపాలించే వాళ్ళం, వారిని పోషించే వాళ్ళం మేం కదా, మేం చేస్తే తప్పేంటండి అని వితండవాదం చేసే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డ, ఈరోజు సంఘాలలో ఉజ్జీవం లేకపోవడానికి, ఏదైతే దేవుని చేత అభిషక్తులైనటువంటి వారు దేవుని వాక్యములో ఏదైతే నడిపించబడాలో, ఏ క్రమమైతే నడవాలో ఆ క్రమాన్ని వారి యొక్క అవకాశాల కొరకు అడ్డుకుంటున్నటువంటి వేళ ఉజ్జీవాగ్ని రగిలించబడదు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఆ స్థితిలో ఉంటే హృదయ పరిశీలన చేసుకుందాం. ఈరోజు సంఘాలలో ఉజ్జీవం రగిలించబడాలి, సమాజాలలో ఉజ్జీవం రగిలించబడాలి, వ్యక్తులలో, కుటుంబాలలో ఉజ్జీవం రగిలించబడాలి అంటే దేవుని విధానములో మనము జీవించాలి. దేవుడు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. దేవుడు విధేయులైనటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఉజ్జీవం కావాలి, మీ దేశం స్వస్థపడాలి, సమాధానం కావాలి, మనుషులు సుభిక్షంగా బ్రతకాలి, సహోదర ప్రేమతో బ్రతకాలి అంటే మొట్టమొదటిగా ప్రతివాడు తన్ను తాను తగ్గించుకోవాలి, హృదయ పరిశీలన జరిగించాలి. దేవుడు సంఘాన్ని ఎందుకు ప్రారంభించాడండి? సంఘాన్ని దేవుడు ఎందుకు ప్రారంభించాడు? వై ద చర్చ్ ఈజ్ ఎగ్జిస్టింగ్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ చర్చ్?
రిట్రీట్లు పెట్టుకోవడం, మరి పలానా కార్యాలు చేయడానిక? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ చర్చ్? డూ యు నో? బైబిల్ తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోని దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరుగాను, కొందరు ఉపదేశకులుగాను నియమించను. దేవుడు ఎందుకు ఇచ్చాడండి సంఘంలో వీళ్ళందరినీ? టు రివైవ్ దెమ్, టు లీడ్ దెమ్, టు ఎస్టాబ్లిష్ దెమ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క భయములో వారిని స్థాపించడానికి. చాలా మంది అంటారు, బ్రదర్ మనకు సాధ్యం కాదు కదండి, యేసయ్యలా బ్రతకడం సాధ్యం. ఎవడన్నాడు నీకు? అదొక అబద్ధం తమ్ముడు, అదొక అబద్ధం అన్నా. యేసయ్యలా బ్రతకడం సాధ్యం. అదే అపోస్తులుడైన పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి బ్రతికినట్టు మీరు నన్ను పోలి బ్రతకండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు లివ్ లైక్ జీసస్, ఆనరింగ్ ఫాదర్, డూయింగ్ హిస్ విల్ ఇన్ అవర్ లైఫ్. నీతో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని మాటకు విధేయత చూపించి దేవుని మహిమపరుస్తూ ఆయన యొక్క సంపూర్ణతలోనికి సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. సంఘం ఎందుకుందండి? నువ్వు యేసయ్యలా మార్చడానికి, నిన్ను యేసయ్యలా మార్చడానికి, ఉజ్జీవం చేత నిన్ను నింపడానికి, పరిశుద్ధాత్మ వరముల చేత నిన్ను నింపడానికి, పరిశుద్ధమైన జీవితంలో నిన్ను ప్రతిష్ఠించడానికి సంఘం ఉన్నది. సంఘం మరొక దానికి లేదండి. టుడే డెఫినేషన్ హ్యాస్ డ్రాస్టికల్లీ చేంజ్. దట్స్ వై వీ డోంట్ సీ రివైవల్. వీ జస్ట్ ఎగ్జిస్ట్. We are just existing, but there is no revival in us. Dear people of God, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము సెలవిస్తున్నది, దేవుడు సంఘాన్ని స్థాపించింది ఎందుకంటే మనలో ఉజ్జీవాగ్ని రగిలించటం లేదంటే కారణాలు ఇవి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 6, 7 వచనాలు చదవండి. ఎవరు ఏం చేయాలో అందులో దేవుడు రాయించాడు. ఇఫ్ యు గో అగేన్స్ట్ ద వర్డ్ అండ్ యు ఎక్స్పెక్ట్ రివైవల్, ఈజ్ ఇట్ పాసిబుల్? విజయవాడ సైడ్ పోతుడు, విజయవాడ సైడ్ ఎంత ప్రయాణం చేసినా మహబూబ్నగర్ వస్తుందా? అరే మహబూబ్నగర్ వస్తలేదు భయ్, 150 కిలోమీటర్లు వచ్చినా 100 కిలోమీటర్లు కదా పాలమూరు ఉన్నది, ఇంకా రావట్లేదు అని అంటే వస్తుందా? రాదు. భూమి తిరిగి వచ్చినా కూడా రాదు నీకు. ఈరోజు సంఘాలలో ఉద్యమం ఎందుకు జరగట్లేదు? కూడికలు పెడుతున్నారు, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, కానీ ఉద్యమం ఎందుకు రావట్లేదు? మారు మనసు ఎందుకు రావట్లేదు? ఇంకా అదే పరిస్థితి, అదే చెడ్డ మాటలు, అదే వ్యసనాలు, అదే ద్వేషాలు, అదే పగలు, అవే పంతాలు, అవే కొట్లాటలు, అవే పోకిరితనాలు. ఎందుకు? దేవుని విధానంలో దేవుని కార్యాలు జరగటం లేదు. యు విల్ నెవర్ సీ రివైవల్. అందుకే దేవుడు అంటున్నాడు, తమ్మును తాము తగ్గించుకోవాలి. హౌ ఎకనామీ విల్ బి డిస్ట్రాయిడ్? యు నో, ఇఫ్ యు ఆస్క్ ఎన్ ఎకనామిస్ట్, ఆర్థికవేత్తలను అడిగితే వారు ఏం చెప్తారంటే, శత్రుదేశమైనటువంటి వారు ఫాల్స్ కరెన్సీని దేశంలోనికి పంపుతారు. అందుకనే ఫాల్స్ కరెన్సీని పట్టుకున్నప్పుడు న్యూస్ వస్తుంది మనకు. ఆ న్యూస్లో ఏంటంటే దొంగ నోట్లు పట్టుబడ్డాయి. దొంగ నోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళకేం లాభం అంటే, దొంగ నోట్లు అనేవి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తాయి, ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి. అలానే సాతానుడు కూడా కౌంటర్ ఫీట్ విశ్వాసాలను తీసుకొని వస్తాడు సంఘంలోనికి. వాడు కూడా పుట్టుక క్రైస్తవుడండి, తాతల ముత్తాతల నుంచి ఉన్నాడు. అయితే ఏంది? వాని లోపల ఒక్కటన్న ఈ లక్షణం ఉందా? ఇందులో రాయబడిన ఒక్క లక్షణం అని ఉందా? ఇందులో రాయబడిన ఒక్క లక్షణం లేనటువంటి ఉజ్జీవాగ్నికి మూలమవుతాడా? ఇలాంటి లక్షణము లేనివాడు మరి సంఘంలో దేవుని యొక్క శక్తికి వాడు మూల బిందువు అవుతాడా అంటే 100కి 100 పాళ్ళు కాడండి, అవరోధం అవుతాడు. హీ విల్ బికమ్ ఎన్ హిండ్రెన్స్. ఆకానును బట్టి విజయం రాలేదండి. ఒక్క ఆకానును బట్టి ఆ రోజు భయంకరమైనటువంటి నరమేధం జరిగింది. ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. ఇశ్రాయేలులకు ఛాయి అనే చిన్న గ్రామం ఎదుట మరి వారు పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. యెహోషువ దేవుని సన్నిధిలో మొరబెడుతుంటే దేవుడు అంటున్నాడు, నాకెందుకు మొరబెడుతున్నావయ్యా? నీలోనే ఉన్నాడు ఆ భ్రష్టుడు, వాడిని పక్కకు జరపండి, అద్భుతాలు చూస్తారు. ఈరోజు
అద్భుతాలు కావాలంటే మరి అయోగ్యులను, అసమర్థులను దేవుని వాక్యానికి తగినట్లుగా జీవించని జీవితాలను జరిపిన రోజే అద్భుతాలను చూస్తావు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఉజ్జీవం ఎందుకు మన కుటుంబాలలో, మన జీవితాలలో కనిపించటం లేదు అంటే మనము దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? ఈరోజు 1 తిమోతి 3వ అధ్యాయము 7 వచనాల నుంచి 9 వచనాల వరకు గమనిస్తే అధ్యక్ష పదవి, పరిచారకులు, పెద్దల గురించి ఆయన రాస్తాడు. ఏమంటాడు? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన అట్టివాడు దొడ్డ పదవిని అపేక్షించుచున్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడగిన వాడు ఇక్కడ రాస్తున్నాడు, ద క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ సీకింగ్ టు బి అధ్యక్షుడు. నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడు, బూతులు మాట్లాడేటోడు కాదు, కొట్లాడేటోడు కాదు, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును గాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేడువాడునై సంపూర్ణ మాన్యతకు పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినెడలా అతడు దేవుని సంఘముని ఎలా పాలించును? సింపుల్. దెర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ ఇన్ యువర్ బైబిల్, ప్లీజ్ సీ దట్. సంఘంలో ఉజ్జీవం ఏడుకోవాల్సి వస్తుంది, సమాధానం ఏడికెళ్ళి వస్తుంది, అద్భుతాలు ఏడికెళ్ళి జరుగుతాయి. వి జస్ట్ ఎగ్జిస్ట్, బట్ వి విల్ నెవర్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యాలు మన జీవితాలలో చూడాలి. దేవుని సన్నిధిని, పరలోక సన్నిధిని మనం అనుభవించాలంటే పరలోక ప్రార్థన అందరం కళ్ళు మూసుకొని చెప్తే రాదమ్మా. పరలోక ప్రార్థనలో ఉన్న ప్రతి వాగ్దానము నీ జీవితంలో భౌతికంగా ఈ లోకంలో నువ్వు అనుభవించాలి అంటే అలాంటి నిష్ఠ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి, అలాంటి యథార్థమైన జీవితాన్ని నీవు జీవించాలి, అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించాలి. దేవుని వాక్యములో 10వ వచనం అంటుంది, మరియు వారు మొదట పరీక్షింపబడలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. పరిచారకులు ఏక పత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారనై ఉండువారను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమునందు బహుధైర్యము గలవారగుదురు. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ people that God is expecting in a church. సంఘములో మార్పు రావాలి అంటే మార్పుకు కారణము మనుషుల హృదయాలు మార్చబడాలి. హృదయాలు మార్చబడిన మనుషుల ద్వారానే మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారానే దేవుడు ప్రపంచాన్ని మారుస్తాడని తన వాక్యములో ఆయన విడమరిచి చెప్పాడు. దేవుని బిడ్డ, ఈరోజు రాంగ్ చాయిసెస్ ఎట్ ది రైట్ ప్లేస్ బ్రింగ్స్ కన్ఫ్యూజన్ అండ్ కెలామిటీ. ఈరోజు మరి కూరలో నువ్వు ఏదేస్తే అదే రుచి వస్తుంది. నిమ్మకాయ వేస్తే పులుపు వస్తుందమ్మా, ఉప్పు ఎక్కువేస్తే ఉప్పుగా ఉంటుంది, కారం ఎక్కువేస్తే కారం ఉంటుంది, తినలేం. నువ్వు ఏది వేస్తే అవుట్కమ్ అదే ఉంటుంది. నువ్వు సంఘంలో వాట్ యు ఆర్ ఫీడింగ్, దట్ వుడ్ బి ద అవుట్కమ్ ఆఫ్ యువర్ చర్చ్, యువర్ ఫ్యామిలీ, యువర్ లైఫ్. సో వాట్ యు ఫీడ్ ఇన్ టు యువర్ మైండ్, నీ మనసులోనికి, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి నువ్వు ఏం పంపిస్తావో దట్ కమ్స్ అవుట్ త్రూ యువర్ లైఫ్. టుడే if you humble yourself and ask the Holy Spirit to come to your mind, ప్రభువా నా జీవితాన్ని మార్చు, నేను తగ్గించుకుంటున్నానయ్యా, గత కాలాన్ని నేను మార్చలేను కానీ నేటి నుండి భవిష్యత్తుకు నేను మారుతాను. God will forget your past, God will erase your past, God will give you a beautiful future. మోషే జీవితాన్ని దేవుడు గతాన్ని మాట్లాడలే. యోసేపు సౌలు జీవితంలో దేవుడు తన గతాన్ని మాట్లాడలేదండి, భవిష్యత్తును మాట్లాడాడు. పేతురు జీవితంలో తాను చేసిన పొరపాట్లను దేవుడు మాట్లాడలేదండి, పేతురు భవిష్యత్తును మాట్లాడాడు. దేవుడు ఈరోజు నీ జీవితంలో నీవు తగ్గించుకోండి. అయ్యా నా జీవితంలో నేను వెతుకుతున్నానయ్యా, నన్ను తగ్గించుకుంటున్నాను స్వామి, నన్ను క్షమించు నాయన, నా జీవితాన్ని మార్చు నాయన, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుమని సంఘములో, కుటుంబంలో వ్యక్తులుగా మనం తగ్గించుకున్న రోజు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను దేవుడు జీవింపజేస్తాడు. ఇది సత్యం. ద ఫస్ట్ హిండ్రెన్స్ ఫర్ రివైవల్ not to come into our life is pride. గర్వం, ఉజ్జీవం సంఘములో, కుటుంబాల్లో, వ్యక్తుల్లో లేకపోవడానికి కారణము గర్వము, తగ్గింపు లేనటువంటి స్థితి. రెండో విషయము, ఉజ్జీవానికి అవరోధంగా ఉన్నది ప్రార్థనాహీనత. ప్రియులారా, ప్రార్థనాహీనత. ఈరోజు యోనా గురించి మనం చూస్తే, యోనా
దేవుడు అంటున్నాడు, నినివే పట్టణానికి వెళ్ళి బాబు సువార్తను యోనా ఏం చేస్తున్నాడు? ఆయన పడవ కిందికి వెళ్ళి నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. ఈరోజు నువ్వు నిద్రపోతావు, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎడికెళ్ళవుతుంది. సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి, దేవా ఉద్యోగం కావాలి, మా సంఘం మారాలి, సమాధానం ఏడికెళ్ళి వస్తుంది. నువ్వు గాఢ నిద్రలో ఉంటే వస్తుందా? నేను గాఢ నిద్రలో ఉంటే వస్తుందా? హౌ రివైవల్ కమ్స్ బ్రదర్, వీ హ్యావ్ టు ప్రే. ఆ అవిధేయుడైనటువంటి ప్రవక్త వెళ్ళి ఆ ఊరంతా ప్రకటించాడండి, ఒక పూటనే ప్రకటించాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? 3వ అధ్యాయం 9వ వచనం, యోనా గ్రంథంలో మనం గమనిస్తే వారు ఏం చేస్తున్నారంటే దేవర్ ప్రేయింగ్, ఫాస్టింగ్ అండ్ దేవర్ ప్రేయింగ్. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. తమ్మును తాము తగ్గించుకొని, దేవుని వాక్యం ఏమంటుంది? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసి ఎవరిని వెతకాలి? ఆయనను వెతకాలి, ఆయన సన్నిధి వెతకాలి, ఆయన కృపను వెతకాలి, ఆయన క్షమాపణను వెతకాలి, ఆయన నడిపింపును వెతకాలి, ఆయన యొక్క సహాయాన్ని వెతకాలి. నథింగ్ ఎల్స్. ఈరోజు క్రైస్తవ లోకాల్లో ఉన్నటువంటి పెద్ద తలకాయన పెండు సమాధుల కొరకు పోరాటం, ఒకటే పోరాటం. దేవుడు ఇయ్యాడు ఆ సమాధులకు. ఎక్కడ చూసినా అది 3-4 ఏళ్ల నుంచి నడుస్తుంది, కానీ ఒక ఇంచు భూమి వచ్చినట్టు లేదు ఎక్కడ. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని ప్రజలు ఏం చేస్తే ఏం జరుగుతుందో దేవుడు వాక్యంలో సీక్రెట్ రాయించాడండి. తన ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని మరి ప్రార్థన చేసిన ఎడల, యోబేలు గ్రంథములో 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు యోబేలు ద్వారా అంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేనికి? నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయింది. ఏది జరగాలో, ఎలా జరగాలో అలా జరగటం లేదు, అంత అస్తవ్యస్తమైపోయింది. ఆ పరిస్థితిలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి, వ్రత దినాన్ని ప్రతిష్ఠించి యెహోవాను బతిమాలుకొనుటకై దేశ పెద్దలను, దేశంలో జనులందరినీ సమకూర్చమని ప్రవక్త పిలుపునిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఉజ్జీవం కావాలి. పరిస్థితులు మారాలి అంటే మనము తగ్గించుకోవాలి, పాపాలను విడిచిపెట్టాలి, యథార్థతను నిజాన్ని ఒప్పుకోవాలి, ముందుకు వెళ్ళాలి. యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 12, 13, 15, 16 వచనాల్లో మనం చూస్తే, యోబేలు గ్రంథము, ఇప్పుడైనను మీరు ఉపవాసముండుని, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడిస్తున్న మాట ఇది. గాడ్ ఈస్ గివింగ్ ఎ కాల్. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం చూడండి, 2:12 యోబేలు గ్రంథం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపబడునని ఎవడు చెప్పగలడు? దేవుని బిడ్డ, కఠినపరుచుకోవద్దండి. దేవుడు కొన్నిసార్లు హీ గివ్స్ యాంపుల్ టైమ్ టు అస్. దేవుడు మనకు చాలా సమయం ఇస్తాడు మారు మనసు పొందడానికి. ఎందుకంటే ఆయన కృపగలవాడు, వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, మామూలు కృపగలవాడు కాదు. చాలా సమయం ఇస్తాడు నువ్వు మారు మనసు పొందడానికి. బట్ యు ఆర్ నాట్ రియలైజింగ్ దాట్. యు ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ యువర్ స్కిల్, ఇట్ ఈస్ యువర్ టాలెంట్, ఇట్ ఈస్ యువర్ పబ్లిక్ రిలేషన్షిప్, it is your experience that you are managing things. No, my brother, no, my sister. God is giving you time to repent and come back to him because he loves you. నిన్ను నాశనం చేయడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను నాశనం చేయడం వల్ల ఆయన ఆనందించే దేవుడు కాదు. కానీ నీ పరిస్థితుల్లో నీవు చేస్తున్నటువంటి కార్యం
కార్యాలే ఆ దిశగా నిన్ను నడిపిస్తున్నాయి కాబట్టి నిన్ను ప్రేమించి మాటలు వినిపిస్తుంటే ఆయన శాంతాన్ని, ఆయన కృపను, ఆయన దయను, ఆయన కనికరాన్ని, ఆయన బలీయతగా నువ్వు అనుకుంటే అది నీకే ప్రమాదమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఉజ్జీవం మన సంఘాలలో, జీవితాలలో, కుటుంబాలలో రావాలంటే సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని సాన్యపానము చేయు, బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురముల నుండి, పెండ్లి కుమార్తె గది నుండి రావలేను. యెహోవా పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జయ చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. దిస్ ఈజ్ హౌ యు హ్యావ్ టు ప్రే. ఓ నీ టైటిల్ చెప్పుకోవడం కాదు, నీ అచీవ్మెంట్ చెప్పుకోవడం కాదు, నిన్ను పొగడడం కాదు. నువ్వేం చేయాలి? నువ్వు తగ్గించుకోవాలి. యాజకులు ఏం చేయాలి? మరి యాజకులు మరి వారు బలిపీఠమునకు మధ్య, మంటపమునకు బలిపీఠము మధ్య వారు నిలబడి కన్నీరు కారుస్తూ వారు దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. కన్నీరు కారవాలి. దేవుని బిడ్డ, ఈరోజు కన్నీరు కనిపిస్తుందా? హౌ మెనీ టైమ్స్ యు ఆర్ వీపింగ్ ఫర్ యువర్ చర్చ్? How many times you are weeping for your brother? How many times you are weeping for your neighbor and their family members for their troubles? మీరు ఎప్పుడైనా ఏడ్చావా? దేవుని సన్నిధిలో దేవా ఉజ్జీవం రావాలి, దేవా మార్పు రావాలి, దేవా అద్భుతాలు జరగాలి, దేవా మమ్మల్ని వాడుకోవాలి, మేము సేవ చేయాలి. చాలా మంచిదే, అది జరగాలి అంటే ఇది చేయాలి నువ్వు, అప్పుడు అద్భుతం జరుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్, వీఆర్ చోజన్ పీపుల్, వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. మరి మన జీవితాలలో అద్భుతం జరగాలంటే తగ్గించుకోవాలి. రెండవది ఉపవాసం ఉండాలి. మూడవదిగా, చివరిదిగా, మనము దేవుని సన్నిధిలో అద్భుతాలను చూడాలి అంటే మనము పశ్చాత్తాపపడాలి. మొండి వైఖరి కూడదు. ప్రియులారా, మరి ప్రేయర్ లైఫ్ లీడ్స్ ఇంటూ ఎ గ్రేట్ రివైవల్. ప్రేయర్లెస్ లైఫ్ లీడ్స్ ఇన్ ఏ బిలీవర్ లైఫ్ ఇంటూ ఎ గ్రేట్ కన్ఫ్యూషన్. ఏ సంఘములోనైతే ప్రార్థన ఉండదు, ఏ విశ్వాసిలోనైతే ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలోనైతే ప్రార్థన ఉండదో, అంతా కన్ఫ్యూజన్. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం, లోతు వాళ్ళ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన చాలా మంచి నీతిమంతుడు. హీఈస్ ఎ వండర్ఫుల్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన నీతిమంతుడు, దేవుడిస్తున్నటువంటి సాక్ష్యమే. కానీ లోతు నీతి ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేదండి. ఒక్కడు కూడా, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి 2 బిడ్డలు, భార్య తప్ప, భార్య కూడా లోకస్తురాలే, వెనకకు తిరిగింది, ఉపస్తంభమైంది. అంటే ఆయన నీతి పిల్లల్ని ప్రభావితం చేయలే, భార్యను ప్రభావితం చేయలే, ఆ ఊర్లో ఒక్కరిని ప్రభావితం చేయలేదండి. ఆఖరికి ఆ పిల్లలు ఎంత నీచానికి ఒడిగట్టారో కూడా బైబిల్లో రాయించాడు కదా. ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైనటువంటి శత్రువులకు జన్మనిచ్చినటువంటి తల్లులు వాళ్ళు. మోయాబీయులకు, అమ్మోనీయులకు జన్మనిచ్చినటువంటి తల్లులు. ఎందుకో తెలుసా? You know why this kind of thing happened in Lot's life? లోతు జీవితంలో ఇలాంటిది ఎందుకు జరిగిందో తెలుసా? లోతు ప్రార్థించే అబ్రహామును విడిచిపెట్టాడండి. ప్రార్థించే వ్యక్తుల్ని నువ్వు విడిచిపెడితే, ప్రార్థించే వ్యక్తుల యొక్క సహవాసాన్ని నువ్వు కోల్పోతే, ప్రార్థించే వ్యక్తులు, నిన్ను ప్రేమించే వ్యక్తులు, నీ మంచిని కోరుకునే వ్యక్తులు, నీ అభివృద్ధిని కోరుకునే వ్యక్తుల్ని నీవు పరిగణించి నీవు చాలా ఎక్కువగా అనుకొని పక్కకు వెళితే నీ పతనం ఇలానే ఉంటుంది అని దేవుడు రాయించాడండి. అబ్రహామును విడిచిపెట్టాడు. అబ్రహామును బట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి దేవుడు ఆయన జీవితంలో అద్భుతాలు చేస్తే, ఆస్తి కొరకు అబ్రహామునే కాదనుకున్నాడు. ఆయన జీవితం ఎలా ముగిసిపోయిందో గమనిస్తున్నారా? దేవుని బిడ్డ, మరి నా జీవితాలలో కూడా దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, ప్రార్థన లేకపోతే చాలా భయంకరమైనటువంటి పొరపాట్లు మనం చేస్తాం. పేతురుకు దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయంటే పెత్తనం చేస్తున్నాడు. ఆడ ప్రార్థన చేయమంటే పెత్తనం చేస్తున్నాడు. ఆయన చోగోస్తున్నాడు, ఒకరికి రకరకాల పనులు చేస్తున్నాడు. అమ్మ తోడు అంటున్నాడు, ఆ చిన్నపిల్ల దగ్గర బొంకుతున్నాడు. ఇవన్నీ జరుగుతాయి. ప్రార్థన లేకపోతే పేతురులా మనం ప్రవర్తిస్తాం. ప్రార్థన లేకపోతే ప్రవక్త అయినట్టు యోనా లేక మనం బ్రతుకుతాం. యోనా ఏ పని చేయమని ఎక్కడికి పోమంటే అక్కడికి పోతలేడు. ఆయన ఇంకో దిక్కుకు పోతున్నాడు, మళ్ళీ ఆయననే ప్రవక్త అనుకుంటున్నాడు. అది వచ్చింది ప్రాబ్లం. ప్రియులారా, ప్రార్థన లేనటువంటి జీవితం అంతా కన్ఫ్యూజన్ అండి, అంతా కలవరం అండి. వారిని బట్టి చుట్టూ
చుట్టూ సమస్యలు ఉత్పన్నమవుతాయి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్. ప్రియులారా, మరి యోనా జీవితంలో ప్రార్థన లేదు, పేతురు జీవితంలో ప్రార్థన లేదు, ఐతుకు జీవితంలో ప్రార్థన లేదు. అపోస్తులైనటువంటి పౌలు సుదీర్ఘంగా ఆయన మాట్లాడుతుంటే వీడు నిద్రపోతున్నాడు. కొంతమందికి ఎంత నిద్ర వస్తుందో చర్చిలో, వీడికి మాకు అందరి ముఖాలు కనిపిస్తాయి, ఒకటే నిద్రపోనికి వచ్చినావు ఎక్కడికి? బెడ్రూమా ఇదేమన్నా? వై యు ఆర్ కమింగ్ టు చర్చ్ బ్రదర్? టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు వినడానికి వస్తున్నావు, దేవుణ్ణి స్తుతించడానికి వస్తున్నావు. నీ జీవితంలో నువ్వు మహిమపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, యేసయ్య జీవితంలో ప్రార్థన ఉంది. యేసయ్య నాలా మనిషిలా పుట్టాడండి. దో హీ వాజ్ 100% గాడ్ ఎట్ ది సేమ్ టైమ్. హీ షోడ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపులరీ లైఫ్. ఒక మంచి మాదిరిని యేసయ్య చూపించాడు. యేసయ్య అలా బ్రతికాడండి, ఒక్కడు బ్రతికాడండి, అద్భుతాన్ని చూశాడు. జస్ట్ వన్ మ్యాన్ క్రియేటెడ్ హిస్టరీ. డానియల్ వన్ మ్యాన్ క్రియేటెడ్ హిస్టరీ. హ్యానా వన్ మదర్ క్రియేటెడ్ హిస్టరీ. భర్త కూడా సహకరించలే, భర్త గురించి ఏం రాయలే, భార్యనే ప్రార్థన చేస్తుంది. భార్యలకు అబ్బా ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది భర్తమే చెప్పనీకి. మా ఆయన ఇట్లా అండి, మా ఆయన ఇట్లా అండి, మా అత్త ఇట్లా అండి, మా మామ ఇట్లా అండి. కానీ హన్న ఒక్క మాట కూడా చెప్తలేదండి ఎల్కానా గురించి, చెప్తలేదు ఒక్క మాట కూడా. హన్న ప్రార్థన చేసింది, పరిస్థితుల్లో అద్భుతాన్ని చూసింది. అన్న కుమారుడు మొట్టమొదటి ప్రవక్త. అమ్మ, ఈరోజు నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే అమ్మ, లోకం ముచ్చటంతా ఆపి, సెల్ ఫోన్ పక్కన పెట్టు, యూట్యూబ్ పక్కన పెట్టు, ఫేస్బుక్ పక్కన పెట్టు, ట్విట్టర్ పక్కన పెట్టు, వాట్సాప్ పక్కన పెట్టు, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమరించు. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. దేవుని బిడ్డ, అబ్రహాం గురించి దేవుడు అంటున్నాడు, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడంటే, ఆయన ప్రార్థన చేస్తే నేను నీ జీవితాన్ని ఆశీర్వదిస్తా, అభిమేలకుతో అంటున్నాడు. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తే నీ జీవితం మారుతుందో నువ్వు గుర్తించాలి. డోంట్ గో బై వరల్డ్ స్టాండర్డ్స్. ఎవడొస్తే వాడి దగ్గర తిరణాలు లేకపోవద్దు. ఈరోజు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ చర్చ్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్. పశ్చాత్తాపడాలి. హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చూస్తే, దేవుని బిడ్డ, నీరు బ్రతికిస్తుంది, నీరు మనల్ని ఇంకేం చేస్తుందమ్మా, విలయాన్ని కూడా సృష్టిస్తుంది. మన వర్షం వచ్చింది కదా ఎక్కడ, కేరళలో భయంకరమైనటువంటి పరిస్థితులను అది సృష్టించింది. ఈరోజు దేవుడు కృపగలవాడే, కాదంటలేను, కానీ ఆయనకు ఉంటే, ఆయన మాట వింటే ఆయన కృపను మనం పొందుకుంటాం, లేకపోతే పరిస్థితులు విషమిస్తాయి. మంట ఆకలిని తీరుస్తుంది, అదే మంట అడవిని కూడా దహిస్తుంది. దేవుడు ఆకలిని తీర్చేవాడు, వినకపోతే జీవితాన్ని సర్వనాశనం కూడా చేయ సమర్థుడు అనే వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టుల మరణమునందుట నాకెంత మాత్రమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే యెహోవా, ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హే క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఎంత మాత్రమును జ్ఞాపంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు మంచోడివే ఉండొచ్చు, ఉజ్జియా మంచోడే, 52 సంవత్సరాలు మంచోడే అమ్మ. తర్వాత దయ్యం ఎంటర్ అయింది. దయ్యం కూడా దయ్యంగా ఉండకముందు అది చాలా మంచిదే, ప్రధాన దూతనే. కానీ దయ్యం మనసు లోపటికి ఆ దయ్యపు ఆలోచన వచ్చింది, దయ్యం అయిపోయింది కదా. నెబుకద్నెజరు అంతవరకు మంచిగానే అంతఃపురంలో ఉన్నాడు, ఎప్పుడైతే తప్పుడు ఆలోచన వచ్చిందో తరిమివేయబడ్డాడు. ధనవంతుడు తన మనస్సులోనికి తప్పుడు ఆలోచన వచ్చిందో తరిమివేయబడ్డాడు. ప్రియులారా, హామానుకు తప్పుడు ఆలోచన వచ్చింది, జీవితం అంతా సమాధి చేయబడింది, కుటుంబం అంతా. ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? నెవర్ గో బ్యాక్ టు ద వరల్డ్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్ టు జీసస్. పాత జీవితానికి వెళ్ళొద్దు, రోత జీవితానికి వెళ్ళొద్దు. నువ్వు చనిపోతే దేవుడు సంతోషం కాదు, కానీ నువ్వు మారాలి, మారు మనసు చెందాలి. వారు తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
నీ జీవితాన్ని ఉజ్జీవింపజేస్తాడు. నిన్ను చూసినటువంటి వారు దేవుని మహిమపరిచే విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, మార్కు సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు అంటాడు, ఆ మాట చెప్పినందున నీకు అద్భుతం జరుగుతుంది. ఎస్, యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్, యూ నీడ్ టు రికగ్నైజ్ హౌ గాడ్ ఈస్, వై గాడ్ ఈస్ కాలింగ్ యూ. ప్రియులారా, కొంతమంది ఆత్మీయమైనటువంటి రోగంతో ఉన్నారు, ఆత్మీయమైనటువంటి రుగ్మతతో ఉన్నారండి. మరి వారి గురించి దేవుని మాట ఈ విధంగా రాస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. పాపాలు ఒప్పుకోకుండా నీతిమంతుని ప్రార్థన బహుబలంగలమే. అసలు ఫస్ట్ నీవు నీతిమంతుని కాల పాపాలు ఒప్పుకోవాలరా నాయన. పాపాలు ఒప్పుకోవాలను, ఆ పాపాలు ఒప్పుకోకుండా నీతిమంతుని ప్రార్థన బహుబలం గలదే. నీతిమంతుని ఫస్ట్ తీర్చబడాలి కానీ పాపాలు ఒప్పుకోకుండా పాపాన్ని దాచిపెడితే వరదిల్తావా? పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. మళ్ళీ అందరిలో కంటిన్యూ అవుతా, నేను నన్ను రికగ్నైజ్ చేయాలి దేవుడు అంటే కుదరదు. యూ హ్యావ్ టు కన్ఫెస్, లీవ్ అండ్ కమ్ టు జీసస్ అండ్ లివ్ ఎ న్యూ లైఫ్. చాలామంది మొన్న ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నాను, యూట్యూబ్లో ఒక టీవీ ప్రీచర్ని అడుగుతున్నారు, మీరు క్రైస్తవులందరూ పాపం చేసి మళ్ళీ దేవా సారీ అని మళ్ళీ పాపం చేస్తారట కదా. ఎంత విచారకరం. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ అస్. దేవుని బిడ్డ, పాపాలను విడిచిపెట్టి ఆ రోత జీవితాన్ని, వాంతికి దగ్గరికి వెళ్ళకూడదండి. కుక్క తన వాంతికి వెళుతుంది. మనుషులం మనం, దేవుని బిడ్డలం మనం, పాత జీవితానికి వెళ్ళకూడదు. యూ కెన్ నెవర్ గో బ్యాక్ టు సిన్. ఆస్క్ గాడ్, గాడ్ రివైవ్ మీ. దేవా నన్ను ఉజ్జీవింపచేయి నాయన, ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేయి, గర్వాన్ని తీసేయి నాయన, తగ్గించుకోవడం నాకు నేర్పించు. ఈరోజు నిన్ను హెచ్చించే దేవుడు. నువ్వు ఎక్కడున్నా బంగారమే అండి. నువ్వు వేసుకున్న బట్టల్ని బట్టి కానీ, కూర్చున్న ప్లేస్ను బట్టి కానీ, నువ్వు ఉన్నటువంటి పొజిషన్ను బట్టి కానీ నీ విలువ పెరగదండి. బంగారం ఎక్కడున్నా బంగారం. ఇది సెల్ ఫోన్, ఇది ఎక్కడ పడేసిన సెల్ ఫోనే. ఇంట్లో బీరువాలో పడేసిన సెల్ ఫోనే, బాత్రూంలో పడేసిన సెల్ ఫోనే, బజార్లో పడేసిన సెల్ ఫోనే. దాన్ని సెల్ ఫోనే అంటారు. దాన్ని ఎవరు కాగితం అన్నారు, దాన్ని ఎవరు పేపర్ అన్నారు, ఇంకేదో అన్నారు, చీపురు కట్టరు అన్నారు. అది సెల్ ఫోనే. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రికగ్నిషన్, ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ. నీకు కూడా అంతే, నాకు కూడా అంతే. దేవుని బిడ్డ, ఈరోజు మనం ఉజ్జీవించబడితేనే మనకు విలువ, లేదంటే విలువ లేదు. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం అంటున్నది, నా నామము పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. అప్పుడు పరలోకము నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు సీ రివైవల్, యు డూ దీస్ థింగ్స్. ఒక్కడివైనా ఒంటరిగైనా ప్రార్థన చేయాలి. ఐఎమ్ సో గ్లాడ్. ఎవ్రీ డే ఐ బీన్ అబ్జర్వింగ్ సమ్ ఆఫ్ ద పీపుల్. ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్ దే ఆర్ ప్రేయింగ్, లార్డ్ రివైవ్ దిస్ చర్చ్. 4 or 5 people every day from 7 o'clock onwards, 11 o'clock, they are praying for this church. దేవుని బిడ్డ, ఆ ప్రార్థనలు వ్యర్థం కావు. ప్రార్థన వినే దేవుడు, కన్నీళ్లను తుడిచే దేవుడు, అద్భుతాలను జరిగించే దేవుడు. మరి నువ్వు చేస్తున్నావా అలా ప్రార్థన? దేవా నేను తగ్గించుకుంటున్నాను, దేవా నీ సన్నిధిలో నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నా పితరుల పాపాలను ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని కరుణించి ఉజ్జీవింపజేసి మమ్మల్ని ఆశీర్వదించమని తల్లిగా, తండ్రిగా, కుటుంబ పక్షంగా, సంఘం పక్షంగా, నాయకునిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వేరే వారి పైన నెపాన్ని మోపటం కాదు, కానీ ప్రార్థన చేయడం నేర్చుకుందాం, తగ్గించుకోవడం నేర్చుకుందాం. అప్పుడు మనం తగ్గించుకుంటే మన దేశాలను, మన సంఘాలను, మన ఆర్గనైజేషన్లను దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. అది జరుగుతుందా? సాక్ష్యము లేని జీవితము, వ్యభిచారములో ఉన్నటువంటి జీవితము, మోసములో ఉన్నటువంటి జీవితము, దొంగ జీవితము, అబద్ధాల జీవితము, చెడ్డ జీవితము, మార్చబడినటువంటి జీవితంతో ఏం ఉజ్జీవం చూస్తావయ్యా? ఏం ఉజ్జీవాన్ని దేవుడు రగిలిస్తాడు? నీ జీవితంలో ఉజ్జీవం చూడాలి, సంఘములో అభివృద్ధి చూడాలి, కుటుంబాలలో దేవుని శక్తిని చూడాలి, ప్రపంచము ఆ దేవుని మహిమపరచాలి అంటే మన జీవితాలలో ఆ మార్పు కనిపించాలి, ఆ తగ్గింపు కనిపించాలి. పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడాలి. కన్నీటితో, ఉపవాసముతో, గోనెబట్టు ధరించి ఆ యోనా వర్తమానాన్ని బట్టి నినివే ప్రజలు ఏ విధంగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించారో అప్పుడు దేవుడు తన మనసును మార్చుకుని వారిని ఆశీర్వదించాడు. ఈరోజు మన సంఘాలను, మన జీవితాలను, కుటుంబాలను, ఆర్గనైజేషన్లో దేవుడు ఆశీర్వదించాలంటే మనము తగ్గించుకోవాలి, ప్రార్థించాలి. ఒకరి చేతో ఒకడు పాపాలను ఒప్పుకోవాలి, కప్పుకోవటం కాదు, విడిచిపెట్టాలి. దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు.
దేవుడు ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఉజ్జీవానికి అవరోధంగా ఉన్నవి తీసివేస్తాం, ఉజ్జీవానికి అవసరమైనవి అలవరుచుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ నీ సన్నిధిలో ఉజ్జీవానికి అవరోధంగా ఉన్నవి కొన్ని విషయాలను మేము ధ్యానించాం స్వామి. అవును నాయన, ఉజ్జీవింపబడకపోతే we will just exist as a dead weight to people around us, but when we are revived, we will become a blessing to people around us. Avunu naina, brain dead people are really dead weight to the family, but a living person is a blessing to the family. ఈరోజు ఆత్మీయంగా ఉజ్జీవింపబడినటువంటి స్థితిలో, రోగగ్రస్తమైనటువంటి స్థితిలో, బలహీనమైనటువంటి స్థితిలో, ఆత్మీయ మరణ స్థితిలో మేముంటే అది శాపగ్రస్తమైన స్థితి అని నీవు సెలవిస్తున్నావు స్వామి. పిలుపునిస్తున్నావు ఉజ్జీవింపబడమని, పిలుపునిస్తున్నావు మారు మనసు పొందమని, పిలుపునిస్తున్నావు పాపాలను విడిచిపెట్టమని, పిలుపునిస్తున్నావు ప్రభా తిరిగి నీ యొద్దకు రమ్మని. ఈరోజు ఆ పిలుపుని మేము స్వీకరించడానికి, నీ వైపు రావడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. పాపాన్ని అసహించుకునే దేవుడవు, పాపిని ప్రేమించే దేవుడవు. ఈరోజు ఈ మాటలు నువ్వు వినిపిస్తుండగా నీ కృపలో ప్రతి వారు వారి హృదయ పరిశీలన చేసుకుని ప్రభా, లోపభూయిష్టంగా ఉన్నవి సరి చేసుకుని, ఉజ్జీవానికి అవరోధాలుగా ఉన్న వాటిని త్రోసివేసి తీసివేసి నిన్ను హత్తుకొని నీ మార్గంలో నడిచి యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, దీనంగా ప్రభు వలె బ్రతకడానికి సహాయం దయచేయండి. అవును నాయన, నీవు గుర్తిస్తే మా జీవితాలు ప్రపంచమంతా దండోరా వేయబడతాయి. మా జీవితాన్ని ప్రపంచమంతా గుర్తిస్తుంది. మా జీవితాలు ముగిసినప్పటికీ మా జీవితాలు మనుషులతో మాట్లాడటం ప్రారంభిస్తాయి. అవును స్వామి, అలా నువ్వు హెచ్చిస్తావు. ఆ స్థితిని మేము కోరుకుంటున్నాం సంఘంగా, ఆ స్థితిని మేము కోరుకుంటున్నాం కుటుంబంగా, ఆ స్థితిని మేము కోరుకుంటున్నాం వ్యక్తులుగా. కృప చూపించండి, దృష్టించండి, బాగు చేయండి, ముందుకు నడిపించండి. హృదయాన్ని కఠినపరుచుకొని పాపంలో బ్రతకటం కాదు, శాపాన్ని తెచ్చుకోవటం కాదు, కానీ పశ్చాత్తాపడి పాపాలను విడిచిపెట్టి యథార్థమైన మనస్సాక్షితో నీతిగా జీవించి ప్రభా నీ ద్వారా కృపను పొందుకొని, అత్యంత కృపావంతమైనటువంటి నీ కృపను పొందుకొని, దీర్ఘశాంతవంతమైనటువంటి నీ మనస్సులో, హృదయంలో మాకు స్థానాన్ని పదిలపరుచుకొని నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవింపబడినటువంటి జనాంగంగా జీవించగలిగిన కృపను మా అందరికీ ప్రసాదించమని, వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.